హాయ్ హాయ్ ఏమిటే ఇంత ఆలస్యంగా వచ్చారు? ఓ పోజుల రాయుడు కారులో మాకు అడ్డం వచ్చి కారు కూతురు కూర్చాడే. తప్పుకోమంటే అడ్డం వచ్చి అల్లరి పెట్టాడే. మీరు ఊరుకున్నారా? వెధవని పట్టుకొని మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వాడిని చావుగొట్టి పంపించలేకపోయారా? అంత పని చేద్దాం అనుకున్నావే కానీ దొరకకుండా పారిపోయాడు. వాడి పేరు రాజాట, ఎస్పీ చౌదరి గారు అబ్బాయట. హెరాల్డ్ కారు వేసుకుని తయారయ్యారు. మనం వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయాలి. ఎస్పీ గారి వరకెందుకు, వాడి సంగతి నేను చూస్తాను. ఓ మంచి రోజు చూసుకొని కారు బాడీకి వాడి బాడీకి కూడా మరామత్తు వచ్చేటట్టు చేస్తాను. ఆడపిల్లలు కదా, అల్లరి పెడితే వీళ్ళేం చేస్తారనుకుని నీలాంటి రోమియోలకు ఇదే గుణపాఠం. జాగ్రత్త. ఏమే ఏమే చండి చండి. ఏమిటండి, ఏమిటా గావు కేకలు? గావు కేకలు ఏమిటే? హస్బెండ్ అయిన వాడు ఇంట్లో కాలు పెట్టాడు అంటే కట్టుకున్నది కాఫీ ఇచ్చి గౌరవించాలని తెలీదు? సర్లేండి, నన్ను ఒక్కతనే కట్టుకోలేదు. నా ముందు చచ్చింది, నా తర్వాత వచ్చింది. అయినా ఇవాళ సోమవారం, మీ కాఫీలు టిఫిన్లు భోజనాలు చూసుకోవాల్సింది మీ ముద్దుల మూడో భార్య చాముండి. ఆ విషయం నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. డార్లింగ్, ఈ రోజు సోమవారం, మీ భోజనం టిఫిన్ అన్ని నేనే చూసుకోవాలి. రండి. ఈవేళ సోమవారమా? ఆదివారం అనుకుని దిగులుగా వచ్చి దీన్ని పిలిచానే. ఆదివారం అనుకుని దిగులుగా వచ్చానంటున్నారు అంటే ఆదివారం నా రోజనేగా. అంతేలేండి, మీకు అదేంటనే మోజు ఎక్కువ. మరి మోజు ఉండదేమిటి? వయసులో ఉండదాన్ని, అందగెత్తును. నా మీద మోజుండగా నీ మీద ఉంటుందా? ఏంటాండి? సరేలేవే, నా పెళ్ళైన కొత్తలో చెండి చెండి అని నా కొంగు పట్టు తిరిగేవారు. ఇప్పుడు నువ్వు తయారయ్యావు, చాముండి చాముండి అని నీ వెంట పడ్డారు. నీకు నాకు పోటీయా? అసలు ఆయన నా వెంట పడతాడో నేను ఆయన వెంట పడతానో మా ఇష్టం. నువ్వెవరు? నోరు మూసుకో. అబ్బబ్బబ్బబ్బా, మీరిద్దరూ నోరు మూసుకోండి. మగ పిల్లవాడు కావాలి కదా అని దాన్ని పెళ్లి చేసుకున్నాను. అది ఆడపిల్లని కానీ ఇది చచ్చింది. తర్వాత నీతో అయినా ఆ కోరిక నెరవేరుతుంది కదా అని నిన్ను కట్టుకున్నాను. నీ వల్ల కాలేదు. ఇదిగో దీన్ని కట్టుకున్నాను, దీని వల్ల కాలేదు. ఏమిటమ్మా లేట్ అయింది? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చాను డాడీ, అక్కడే భోజనం కూడా చేశాను. ఎంతసేపు నాకు వీళ్ళతోటే సరిపోతుంది. ఇక దీని పెళ్లి సంగతి ఎప్పుడు ఆలోచించను. రాణిగారు రాణిగారు, ఘోరం, మహాఘోరం, ఘోరాతి ఘోరం జరిగిపోయిందండి. అరేరే, ఎవరు మీరు? ఏం జరిగింది? నేను రాజా స్నేహితుడండి. నా పేరు అప్పుల అప్పారావు. రాజా అంటే రోడ్ సైడ్ రోమియోనా? అంత మాట అనకండి. మహాత్ముడు మహానుభావుడైన మా రాజాని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. అతను రోడ్డు సైడే కాదు, రోడ్డు మధ్య రోమియో కూడా కాదండి. కాదంటే నేను నమ్ముతానా? ఆ రోజు మా స్నేహితురాల్ని అనవసరంగా అల్లరి పెట్టలేదా? అక్కడే మీరు పొరపడ్డారు. ఆ రోజు రాజా పేరుతో వచ్చి అల్లరి చేసిన రాస్కెల్ మా ఫ్రెండ్ చిలకల చిన్నారావు అండి. అయితే నిజంగా అల్లరి చేసింది ఆయన కదా? అవునండి, తప్పు రాజాది కాదు. కానీ మీరు శిక్షించింది అతన్ని. కారుతో డాష్ ఇవ్వగానే కాళ్ళు చేతులు విరిగి తలకి బలమైన గాయాలు తగిలి రేపో మాపో అంటున్నట్టున్నాడు. అమ్మా 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 ఏమండి? అమ్మా అమ్మా అమ్మా, సరే అండి. మీరా మీరా ఎలా ఉందండి మీకు? అలా ఉంటే ఏంలేండి, ఏదో నిజం మీకు చెప్పడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. నాకు అదే చాలు. అదే మాట్లాడండి. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. ఇందులో క్షమించడానికి ఏముందండి? తప్పు నాది కాదని మీరు తెలుసుకున్నారు. ఇక నేను హాయిగా చచ్చిపోతాను, మనశ్శాంతిగా కళ్ళు మోస్తాను. అలాంటి మాట్లాడకండి. డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు మాత్రం ఏమంటారండి, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎముకలు వెదురు బొంగుల్లో చిట్లిపోయాయట. కొన్ని పార్ట్స్, అదేనండి అవయవాలు మిస్ అయ్యాయట, కనిపించడం లేదట. భయపడకండి, మీరు 100 ఏళ్లు బతుకుతారు. ఎందుకండి 100 ఏళ్ళు ఈ కుంటి జీవితానికి? మీకు ఖచ్చితంగా రైవైపోతుంది. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యం అండి, నీళ్లు కారిపోయిన తర్వాత. చూసు అమ్మా అమ్మా, చచ్చేవాడికి జ్యూస్ ఎందుకండి? తీసుకోండి.
ఏదో మీ తృప్తి కోసం తీసుకుంటాను. తప్పుతుందా మరి? అమ్మా అమ్మా, కొంచెం గ్లాస్ దగ్గర తీసుకురండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, చేతులు కాళ్ళు పోగొట్టుకున్న ఈ కుంటివాడి మీద ఎందుకండి మీకు ఇంత జాలి? మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏది ఏమైనా ఇక నేను బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే. ఓన్లీ ఫ్యూ అవర్స్, ఇఫ్ నాట్ ఫ్యూ మినిట్స్. అమ్మా, మీరెలా నిరుత్సాహంగా మాట్లాడకండి. నేనేం చేయను తల్లి. నాకు ఏడుపు వస్తుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. ఏదో మీ నోటి చలవ వల్ల నేను మళ్ళీ మామూలు మనిషినై బతికి బయటపడితే నా శేష జీవితం అంతా మిమ్మల్నే తలుచుకుంటాను. నీ నామస్మరణే చేస్తాను. నేను వెళ్ళొస్తానండి. వెళ్తే వెళ్ళారు కానీ మరి తప్పకుండా వస్తారుగా. మీ కంటి చూపులే నాకు ఇంజక్షన్లు, మీ వంటి స్పర్శే నాకు టానిక్ టానికో టానిక్ టానికో టానిక్. వస్తానండి. మళ్ళీ 2-3 రోజుల్లో చూడడానికి తప్పకుండా వస్తాను. 2-3 రోజులు ఎందుకంటే 2 రోజులు రండి ప్లీజ్. 2 రోజులు మేడం, 2 రోజులు, ఓన్లీ 2 days ప్లీజ్. అమ్మా అమ్మా, రే శిష్యులు రండిరా, కట్లు విప్పండి రా. గ్రాండ్ సక్సెస్. కట్లు విప్పండి, పిట్ట పుట్టలో పడింది, కట్లు విప్పండి రా. అబ్బా, ఈ సమయంలో ఎవర్రా దేవుడా వచ్చింది? ఇప్పుడు తలుపు తీయకపోతే జీవితాంతం ఆ గంట మ్రోగుతూనే ఉంటుంది. ఒరే ప్రసాదు, తలుపు తీరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, రాత్రి సెకండ్ షో ముగుడు కావాలి సినిమాకి వెళ్ళాను రా. నువ్వు తీరా బాబు. అబ్బా తీరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటా మోత? ఇంత పొద్దున్నే ఎవడబ్బా మన ఇంటికి వచ్చింది? రాణి. రాజా గారు ఎలా ఉన్నారు? అయ్యో రాణిగారు చూడరా, లేవండ్రా రాణిగారు, లేవండ్రా రాణిగారు, ఏమండి? రాజా గారు ఎలా ఉన్నారు? రాజా గారికి కాజాలా కులాసాగా ఉన్నాడండి. అదేమిటండి, గాయాలు తగిలాయన్నారుగా? అదే కాజాలా కులాసాగా ఉండేవాడండి. గాయాలు తగలేక, ఆ బాధ తట్టుకోలేక ఈ రోజే అన్నపూర్ణ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయ్యాడండి. మై గాడ్, ఏ వార్డులోనండి? ఏ వార్డులో? 7వ నంబర్ బెడ్ మీద ఈ రోజు రేపో అంటూ ఏడుస్తూ పడున్నాడండి. దేవుడో, నీకే పొలాంటి నా కొడుకు ఎంత కష్టం వచ్చిందిరా దేవుడో. ఆ మాయదారి యాక్సిడెంట్ నా రాజాకే రావాలి నా దేవుడో. ఏమండి, ఎంత కష్టం వచ్చిందండి. ఇదిగో ఊరుకోవే, నువ్వు అలా రాగాలు తీస్తే వాడు రోగం తగ్గుతుందా? నువ్వు అలాగే ఏడిస్తే నీ గుండె అయిపోతుంది. మీరు ఊరుకోండి, మీరు మగవారు, ఆ బాధ మీకేం తెలుస్తుంది? నేను ఆడదాన్ని, వాడికి ఏదైనా జరిగితే నా కోడలు మోకం నేను ఎలా చూపించేదండి? ఊరుకోండి, నా రాజాకి ఏ కాలు ఇరిగిందో, ఏ చెయ్యి ఇరిగిందో. అమ్మ కొడుకు మాడ ఈ నత్త ఎక్కువైపోయింది. ఎవరమ్మా నువ్వు? నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నా? నేనంతటికి కారుకురాలి నేనేనండి, నేనే. నువ్వటే నా కొడుకు జీవితంలో శనిలాగొచ్చింది నువ్వా? నా కోడలు కాపురంలో చిచ్చి పెట్టింది నువ్వటే? అది కదండి, ఏది కాదండి. పైగా బత్సాయి పళ్ళు కూడా తీసుకుని వచ్చావా? మన కొడుకు తగులుకున్న వగలాడి ఇదేనటండో. ఏం తల్లి, మా వాడు ఆసుపత్రిలో పడ్డా కూడా వాడిని ఇంకా వదలకూడదని వచ్చావా? ఎలా వదులుతుందండి? వదలదు.
నా కొడుకు బ్రతుకుని ఈ బత్తాకాయ పిండేసినట్టు పిండేసిందండి. ఎంతో చూస్తానే, నీ ప్రాణం తీస్తానే. నిన్ను ఆగవే. అది కదండి, అయ్యో. అది కాదు. మా నాన్న నీకు అసలు పట్టిన ఎందుకు దయ్యం. చెప్పే? అయ్యో. పారిపోతుందండి దాన్ని. ఆగవే. దాన్ని చూస్తానండి. దాని ప్రాణం తీస్తానండి. అది కాదు. ఏమిటండి ఏమిటమ్మా ఇదంతా? ఆసుపత్రిలో రోగుల మతులు పోయేటట్టు ఇలా అరుస్తున్నావు. మీ అబ్బాయికి గండం తప్పింది, వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. ఐఎమ్ సారీ, యు ఆర్ సారీ, నువ్వా? ఐఎమ్ సారీ. షడా నాటకవాడి నన్ను మోసం చేస్తావా? అబద్ధం చెప్పి నన్ను నమ్మిస్తావా? వేషం వేసి నన్ను ఆట పట్టిస్తావా? ఐ హేట్ యు, ఐ హేట్ యు. రాణి రాణి రాణి, ప్లీజ్ ప్లీజ్. షట్ అప్ యు రాస్కల్. ఓకే, ఇంకా తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. నువ్వు తిట్టా నాకు తీయగలను, కానీ నేను చెప్పి మాట విను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను రాణి. ఐ లవ్ యూ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, ప్లీజ్ ప్లీజ్. యు